ముందుగా ఒక కడాయి పెట్టుకుని పల్లీలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పప్పులు వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఇక్కడ నేనైతే ఆయిల్ వేయట్లేదు. అంతలోపు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని బ్రింజాల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి కారం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని బాగా తిప్పుతూ ఉండాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం జీడిపప్పు పల్లి పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన గ్రేవీ టెక్స్చర్ కలర్ చేంజ్ అవుతుంది. అంతలోపు మనం మసాలా పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రింజాల్ని వేసేయాలి. ఇది వచ్చేసి వంకాయ మసాలా కర్రీ. దీంతో పాటు మీరు రీప్లేస్ చేసుకుని బెండకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే దొండకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత మన బ్రింజాల్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.